హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్మెంట్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం పౌరసత్వం గురించి చూస్తున్నాం కదండి. సో అందులో భాగంగా అయితే పౌరసత్వ చట్టం 1955 సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనే దాన్ని ఈరోజు వీడియోలో చూద్దాము. అసలు మరి సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఎందుకు వచ్చిందంటే, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వం అనేది అసలు ఏ విధంగా ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన భారతదేశానికి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాలకు వెళ్ళి భారతీయులు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి పౌరసత్వాన్ని ఎలా రద్దు చేయాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనే అంశం మీద మనకి పౌరసత్వ చట్టం 1955 అయితే తీసుకురావడం జరిగింది. మరి మొట్టమొదటికి పౌరసత్వ చట్టం 1955లో వచ్చినప్పుడు ఏంటంటే, మనకి కామన్వెల్త్ పౌరసత్వాన్ని కూడా మనం కలిగి ఉన్నాం అనమాట. కానీ 2003లో పౌరసత్వ సవరణ చట్టం చేసి ఆ హక్కును తొలగించడం జరిగింది. మరి ఈ పౌరసత్వం ద్వారా మనకి అంటే ఈ పౌరసత్వ చట్టం 1955 ద్వారా అసలు పౌరసత్వాన్ని ఆర్జించిన పౌరసత్వం అంటే మనకి ఆర్జన ద్వారా పౌరసత్వం అనేది ఎలా వస్తుందనే చూద్దాము. మరి ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే మనం ఆర్జన ద్వారా పౌరసత్వాన్ని ఎలా పొందుతామంటే, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఏంటంటే 5 రకాలుగా మనము పౌరసత్వాన్ని పొందుతాము. ఆ 5 రకాలు ఏమిటంటే, 1 బై బర్త్ అంటే పుట్టుక ద్వారా, 2 వారసత్వం ద్వారా, 3 రిజిస్ట్రేషన్ ద్వారా, 4 సహజీకృతము, 5 భూభాగం విలీనం ద్వారా. ఈ 5 పద్ధతులు ఏంటంటే, మనం ఈ 5 పద్ధతులు ఉపయోగించుకొని ఏ పద్ధతి ద్వారా అయినా సరే మా భారతదేశ పౌరసత్వాన్ని మనం పొందవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటి, బర్త్ అంటే పుట్టుక ద్వారా. బై బర్త్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దామండి. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క జాతీయతో సంబంధం లేకుండా మనకి జనవరి 26, 1950 అంటే ఏంటి, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి జూలై 1, 1987 ఈ మధ్య పుట్టిన వ్యక్తులు అందరూ కూడా భారతీయ పౌరులు అవుతారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, మనకి తల్లిదండ్రులు ఏ దేశం వాళ్ళైనా మనకు సంబంధం లేదు. 1950 అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి 1987 మధ్యలో భారతదేశంలో పుట్టిన వ్యక్తులు అందరూ కూడా మనకి భారతీయ పౌరులు అవుతారు. అంటే ఏంటి, ఇది దేని ద్వారా వస్తుంది, బై బర్త్ అనే ద్వారా మనం భారతీయ పౌరసత్వం పొందుతున్నాము. అలా కాకుండా 1 జూలై 1987 ఆ తారీఖును కానీ లేదంటే ఆ తర్వాత కానీ భారతదేశంలో పుట్టిన వ్యక్తికి పౌరసత్వం రావాలి అంటే అతని తల్లిదండ్రులలో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా భారతీయులై ఉండాలని. అంటే ఏంటి, అతని తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతదేశంలో పౌరులై ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి పౌరసత్వం అనేది పొందడానికి వీలవుతుంది. డిసెంబర్ 2004 అంటే ఏంటి, ఇప్పుడేమో 3 డేట్లు చూసాము. ఒకటి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 1987 అంటే జూలై 1, 1987 ఈ మధ్య కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనకి భారతీయ పౌరులు అవుతారు. అది ఒక క్రైటీరియా అయితే. రెండో క్రైటీరియా ఏంటి, మనకు 1 జూలై 1987 నాడు కానీ ఆ తర్వాత కానీ మన భారతదేశంలో పుట్టిన వ్యక్తులు వాళ్ళు భారతదేశంలో జన్మించే సమయానికి వారి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారతీయ పౌరులైనప్పుడు మాత్రమే మనం ఈ పౌరసత్వాన్ని పొందుతాము. మనకి ఇక్కడ మూడో క్రైటీరియా ఏంటి, 3 డిసెంబర్ 2004 ఆ తేదీన లేదంటే ఆ తర్వాత జన్మించిన వారికి, భారతదేశంలో పుట్టిన వారైతే వారికి మనం పౌరసత్వం ఎలా ఇస్తాము అంటే, డిసెంబర్ 3, 2004 తర్వాత జన్మించిన వారికి పౌరసత్వం రావాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతీయ పౌరులే అయి ఉండాలి. వారు భారతీయ పౌరులు అయి ఉండాలి. లేదంటే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులు అయి ఉండి ఇంకొకరు ఏంటంటే వారు జన్మించే సమయానికి మనకి చట్టవిరుద్ధంగా లేదంటే అక్రమంగా వలస వస్తారు కదా, అలా చట్టవిరుద్ధంగా లేదంటే అక్రమంగా వచ్చిన వారే ఉండకూడదు అనమాట. అంటే ఏంటి, మనకి చట్టపరంగా భారతదేశానికి వచ్చిన వారే అయి ఉంటేనే మనకి 2004 తర్వాత డిసెంబర్ 3, 2004 తర్వాత జన్మించిన వారికి భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు భారతదేశంలో విదేశీ రాయబారులు ఉంటారు. వాళ్ళు వచ్చి విదేశీ రాయబారులు ఇక్కడ మనకి జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో వారికి పుట్టిన పిల్లలు కానీ లేదంటే శత్రు దేశాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే బై బర్త్ అనే కండిషన్ ద్వారా మనము పౌరసత్వం అనేది ఇవ్వమన్నమాట. ఎవరికి ఇవ్వమంటే, భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారుల పిల్లలకి శత్రు రాజ్యాలైనటువంటి విదేశీయులు ఉంటారు కదా, సో వీరికి ఏంటంటే జన్మతః పౌరసత్వం అనే అంశాన్ని మనము వర్తించదు. మిగిలిన వాళ్ళకి మాత్రమే ఈ పౌరసత్వం అనేది వర్తిస్తుంది. అంటే ఏంటి, భారతదేశంతో ఫ్రెండ్లీ నేచర్ కంట్రీస్కి మాత్రమే వర్తించింది బై బర్త్ అనే అంశము. రెండో క్రైటీరియా ఏంటి, మనకి వారసత్వం ద్వారా పౌరసత్వం ఎలా వస్తుందో చూద్దామండి. మరి వారసత్వం ద్వారా ఎలా అంటే, మనకి 26 జనవరి 1950 అంటున్నాం కదా,
అంటే ఏంటి, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ కానీ ఆ తర్వాత కానీ, మరియు డిసెంబర్ 10, 1992 దీనికి ముందు కానీ భారతదేశంలో బయట జన్మించిన వ్యక్తి యొక్క తండ్రి కానీ అతను జన్మించినప్పుడు భారతీయుడైతే ఆ వ్యక్తి వారసత్వం ద్వారా భారతీయ పౌరుడవుతారు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఏంటి 19 రాజ్యాంగం అమల్లోకి వచ్చే తేదీ నుండి డిసెంబర్ 10, 1992 కంటే ముందు జన్మించి వెళ్ళి విదేశాల్లో ఉంటున్నాము. అక్కడ విదేశాల్లో ఉంటున్నాము, మా పిల్లలేమో అక్కడ ఉంటారు. వీళ్ళు ఏమవుతారు, భారతీయ పౌరుడే అవుతారు కదా. అక్కడ పౌరసత్వం పొందనంత వరకు, విదేశాల్లో పౌరసత్వం పొందనంత వరకు భారతీయులే అవుతాము అనమాట. అలా వీళ్ళకి జన్మించిన పిల్లలకి ఏంటంటే వారసత్వం ద్వారా భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తుంది. అంటే వారసత్వం ద్వారా ఎలాగంటే మనకి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుండి డిసెంబర్ 10, 1992 ముందు భారతదేశంలో అంటే భారతదేశం యొక్క బయట జన్మించిన వ్యక్తి అంటే ఏంటి, ఈ వ్యక్తికి పిల్లలు భారతదేశం బయట జన్మించి వాళ్ళ తల్లిదండ్రులు అనేవారు భారతీయులై ఉంటే వారసత్వం ద్వారా ఆ పిల్లలకి భారతీయ పౌరసత్వం వస్తుంది అని చెప్తున్నాము అనమాట. రెండో కండిషన్ ఏంటి, మనకి 10 డిసెంబర్ 1992 నాడు కానీ దాని తర్వాత కానీ భారతదేశం బయట జన్మించిన వ్యక్తికి భారతీయ పౌరసత్వం వస్తుంది. ఎప్పుడు, అతను జన్మించినప్పుడు అతని తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉండాలన్నమాట. ఇప్పుడు మరి డిసెంబర్ 10, 1992 తర్వాత భారతదేశంలో జన్మించారు అంటే ఏంటి, భారతదేశం బయట జన్మించిన వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి భారతీయుడు, అతను వెళ్ళి విదేశాల్లో ఉంటున్నాడు అనమాట. అతని పిల్లలు ఉంటారు కదా. సో ఆ పిల్లలకి వారసత్వం కావాలి అంటే ఈ ఎక్స్ అనే వ్యక్తి ఆ పిల్లలు జన్మించే నాటికి కూడా భారతీయుడై ఉంటేనే మనకి ఆ పిల్లలకి వారసత్వం ద్వారా భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. ఇది రెండో కండిషన్. మనకి మూడో కండిషన్ ఏంటి అంటే 3 డిసెంబర్ 2004 తర్వాత భారతదేశం బయట పుట్టిన వ్యక్తి భారతీయ పౌరుడే కావాలంటే అతడు జన్మించిన తేదీ నుండి 1 సంవత్సరం లోపు అతను పుట్టుకను ఇండియన్ కాన్సులేట్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ అనే అతను ఉన్నాడు, అతను 19 డిసెంబర్ 3, 2004 తర్వాత పిల్లలకి జన్మనించాడు. సో మరి ఆ పిల్లలకి పౌరసత్వం రావాలి అంటే ఏం చేయాలి అంటే ఆ పిల్లలు జన్మించిన తర్వాత 1 సంవత్సరం లోపు మనకి ఇండియన్ కాన్సులేట్ వద్ద వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. ఆ పిల్లలు మైనర్లు అవుతారు కదా. సో అలా మైనర్ చైల్డ్ పుట్టుకను కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించడానికి ఏం చేయాలంటే తల్లిదండ్రులు తమ బిడ్డకు వేరే దేశం పాస్పోర్ట్ కానీ లేదంటే అండర్టేకింగ్ కానీ ఇవ్వాలన్నమాట. అంటే వీళ్ళు వేరే దేశంలో ఉంటున్నట్టు ప్రూఫ్ని అక్కడ సబ్మిట్ చేయాలి భారత కాన్సులేట్ వద్ద. అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఆ మైనర్ అయిన వ్యక్తి దేశంలో పుట్టుక ద్వారా భారతీయ పౌరుడైనా లేదంటే ఏదైనా ఇతర దేశం చెందిన పౌరుడైనప్పటికీ కూడా అతను మైనారిటీ వయసు తీరిన 6 నెలల లోపు దేశ పౌరసత్వాన్ని పొందవచ్చు లేదంటే వదులుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పుట్టిన పిల్లలు కూడా మనకి ఎప్పుడు భారతీయ పౌరసత్వం ఇస్తాము అంటే అతను మైనారిటీ తీరేలోపు ఆ దేశంలో పౌరుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి పిల్లలు మైనరు, అతను మైనారిటీ తీరే నాటికి మైనారిటీ తీరిన తర్వాత 6 నెలల సమయానికి అతను కెనడా అనే దేశం సెటిల్ అయి ఉంటే కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటేనే మనకి భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది. అలా కాకుండా అతను కెనడా పౌరసత్వాన్ని కంటిన్యూ చేస్తే ఏంటంటే ఆ ఎక్స్ అనే వ్యక్తికి వారసత్వం ద్వారా కూడా మన ఎక్స్ అనే వ్యక్తి పిల్లలకి భారతీయ పౌరసత్వం అనేది మనకి వారసత్వం ద్వారా కూడా పొందలేరు. ఎందుకంటే మనకి భారతదేశం ఏం చెప్తుంది, ఏక పౌరసత్వాన్ని మాత్రమే మన భారతదేశం అమలు చేస్తుంది. కాబట్టి భారతీయ పౌరసత్వం పొందాలి అంటే అతను ఇతర దేశాల్లో అతని యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మాత్రం మనకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. సో వారసత్వం ద్వారా రావాలి అంటే మనకి థర్డ్ కండిషన్లో ఏంటి, ఆ మైనర్ అయిన పిల్లలు ఆ దేశం యొక్క పౌరసత్వం రద్దు చేసుకున్నప్పుడు మాత్రమే మనకి భారతదేశం యొక్క పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు అవుతారు అని చెప్పి మనకి వారసత్వము చెప్తుంది అనమాట. థర్డ్ కండిషన్ ఏంటి, మనకి ఫస్ట్ కండిషన్ బై బర్త్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ భారత పౌరసత్వం పొందుతాము. 2 వారసత్వం ద్వారా పొందుతాము. 3వది వచ్చేసరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా. మరి రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వం ఎలా పొందుతాము అనేది చూద్దామండి. మరి రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరు రిజిస్ట్రేషన్ పొందుతారంటే మనకి కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారండి. సో ఆ క్రైటీరియాలో ఎవరైనా వలసదారులు అక్రమంగా మనకి భారతదేశంలో చొరబడితే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని భారతీయ సంతతిగా అంటే భారతీయ పౌరునిగా మనకి సర్టిఫికేట్ పొందవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, భారతీయ పౌరసత్వం అంటే అక్రమంగా భారతదేశంలోకి వలస వచ్చినప్పటికీ మనం భారతదేశం యొక్క కండిషన్స్ను ఫాలో అయ్యి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఏమవుతారంటే వాళ్ళు భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు అవుతారు. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి
దరఖాస్తుని యొక్క రిజిస్టర్ చేసే ముందు 7 సంవత్సరాలు అతను సాధారణ నివాసిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి 7 సంవత్సరాలు ఎక్స్ అనే వ్యక్తి అక్రమంగా మనకి భారతదేశంలోకి వలస వచ్చారు. ఇప్పుడు మనకి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఎక్స్ అనే వ్యక్తి 7 సంవత్సరాలుగా మనకి అక్రమంగా వచ్చినప్పటికీ అతడు 7 సంవత్సరాలుగా భారతదేశంలో సాధారణ నివాసిగానే ఉంటున్నాడు అనమాట. సో ఇలా సాధారణ నివాసిగా ఉంటుంది అతని యొక్క సంతతికి చెందిన వ్యక్తి మనకి రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అవిభక్త భారతదేశం వెలుపల ఏ దేశంలోనైనా లేదా ఏ ప్రాంతంలోనైనా సాధారణ నివాసిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన. ఇప్పుడు మనకి భారతదేశం ఎప్పుడు విడిపోయింది? 1947లో మనకి 3 ముక్కలుగా 2 దేశాలుగా విడిపోయింది అనమాట. అలా విడిపోవడానికంటే ముందే భారతదేశం బయట కానీ లేదంటే ఏదైనా ప్రాంతంలో అతను సాధారణ నివాసిగా ఉంటే తిరిగి అతను భారతదేశానికి వచ్చి దరఖాస్తు ద్వారా అతని యొక్క దరఖాస్తు ద్వారా ఏం చేయొచ్చు అంటే భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇప్పుడు భారతీయ పౌరుని వివాహం ఆడి మరియు తన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఇక్కడ భారతీయుడు, వై అనే వ్యక్తి వచ్చి ఎక్స్ అనే వ్యక్తి భారతీయుని పెళ్లి చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉంటే అతని రిజిస్ట్రేషన్ ద్వారా వై అనే వ్యక్తి కూడా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి మనకి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఇప్పుడు భారత పౌరుల యొక్క మైనర్ పిల్లలు అంటే ఇప్పుడు ఏంటి? భారతీయ పౌరుడికి మనకి భారత పౌరుల యొక్క మైనర్ పిల్లలు ఎప్పుడు అంటామంటే వారి పూర్తి వయసు మరియు సమర్థత కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఎక్స్ వై ఇద్దరు కూడా భారతీయులే. వాళ్ళిద్దరు భారతీయులు కానీ లేదంటే ఇద్దరు భారతీయులు అవ్వాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు ఇద్దరు భారతీయ పౌరులుగా నమోదైనప్పుడే వీరి యొక్క మైనర్ పిల్లలు ఏమవుతారంటే భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే మనకి పూర్తి వయసు అదేవిధంగా సమర్థత కలిగిన ఒక వ్యక్తి ఎలా పొందాలి సర్టిఫికేషన్ అంటే అతను కానీ లేదంటే అతని తల్లిదండ్రులలో ఎవరైనా కానీ స్వతంత్ర భారతదేశం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఇంతకుముందు భారత పౌరునిగా ఉండాలన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మనకేమై ఉండాలి? పౌరుడై ఉండాలి. సో అలా పౌరుడై ఉన్నప్పుడు దరఖాస్తు ద్వారా అతనేంటి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను భారతదేశ పౌరుడే. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ పరిస్థితులు బాగోక అతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడు? భారతదేశానికి అక్రమంగా మళ్ళీ వచ్చాడు అనమాట. ఇలా అక్రమంగా వచ్చినప్పుడు అతడు 12 అంటే 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా భారతదేశంలో ఉంటే అప్పుడు అతని యొక్క అంటే ఏంటి? అతను మెంటల్గా ఫిజికల్గా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు అనే రుజువు అయితేనే మనకి అతనికి రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా భారతీయ పౌరసత్వం పొందడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. మనకి ఫైనల్గా ఏంటంటే ఒక వ్యక్తిని భారత సంతతికి చెందిన వ్యక్తిగా మనం పరిగణించాలి అంటే అతను కానీ లేదంటే అతని తల్లిదండ్రులలో ఎవరైనా కానీ మనకి అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే అవిభాజ్య భారతదేశంలో అంటే ఏంటి 15 ఆగస్టు 1947 తర్వాత భారతదేశ భాగమైన ప్రాంతంలో కానీ జన్మించి ఉండాలి. అంటే ఏంటి? మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 15 ఆగస్టు 1947 తర్వాత భారతదేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఖచ్చితంగా అతను భారతీయ పౌరుడై ఉండాలంట. జన్మించిన వ్యక్తికే మనకు రిజిస్ట్రేషన్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక వ్యక్తి భారతీయ పౌరసత్వాన్ని పొందాలి అంటే మనకి ఎన్ని కండిషన్స్ అయితే అంటే ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నీ మనకి ఫుల్ఫిల్ చేసినప్పుడే అతను భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అనమాట. భారత పౌరసత్వానికి అతను నమోదు చేసుకునే ముందు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా భారతదేశానికి విధేయుడిగా ఉంటాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మాత్రమే మనకు నమోదుకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 4వది ఏంటంటే సహజీకృత పద్ధతి. మరి సహజీకృత పద్ధతి ద్వారా మనకి పౌరసత్వం అనేది ఎలా ఇస్తాము అంటే ఏం చేస్తాం? మనం దరఖాస్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సహజీకృత పౌరసత్వాన్ని ఏ వ్యక్తికైనా ఇస్తుందన్నమాట. సో అలా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి అనేవారు అక్రమంగా లేదంటే చట్టవిరుద్ధమైన వలసదారునికి తప్ప మిగిలిన వారు ఇందాక రిజిస్ట్రేషన్ ద్వారా ఏం చేసాము? అక్రమ వలసదారులకి చట్టవిరుద్ధంగా వచ్చిన వారికి ఇచ్చాము. ఇప్పుడు సహజీకృత పద్ధతి ద్వారా ఎవరికి ఇస్తున్నాము అంటే మనము వారు అక్రమంగా చట్టవిరుద్ధంగా భారతదేశంలో ప్రవేశించకూడదు అనమాట. అలాంటి వారికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన వారికి మాత్రమే మనము పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కండిషన్స్
కండిషన్స్ ఏంటి, సహజీకృత పౌరసత్వం పొందడానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అంటే మనకి ఒకటి, భారతదేశ పౌరులకు సహజీకృతం అంటే మనకి భారతీయ పౌరులకి ఏ దేశం అయితే సహజీకృత ప్రక్రియ ద్వారా పౌరసత్వం ఇస్తుందో ఆ దేశాలకు మాత్రమే మనం ఇస్తాము. మిగిలిన దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకి మనం సహజీకృత పౌరసత్వం అనేది ఇవ్వము. ఒక విధంగా చెప్పాలంటే మన మిత్ర దేశాలు అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు భారతీయులకి సహజీకృత ద్వారా మనకి పౌరసత్వాన్ని ఇవ్వరు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పాకిస్తానీయులకు కూడా మనము ఇవ్వము అనమాట. ఇలా మనకి ఏ దేశాలైతే మన భారతీయులకి సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని ఇస్తారో ఆ దేశ పౌరులకు మాత్రమే మనము భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి, భారత పౌరసత్వం కోసం అతడు సమర్పించిన దరఖాస్తు ఆమోదింపబడితే అతడు తనకు ఇంతకు ముందు కలిగి ఉన్నటువంటి పౌరసత్వాన్ని స్వచ్ఛంగా వదులుకున్నట్టు అండర్టేకింగ్ ఇవ్వాలి. ఎందుకు, మన భారతదేశం ఎలాంటి పౌరసత్వాన్ని ఇస్తుంది, ఏక పౌరసత్వాన్ని మాత్రమే ఆమోదిస్తుంది. కాబట్టి అతడికి భారతీయ పౌరసత్వం పొందాలి అంటే అతడు ఖచ్చితంగా తన దేశంలో ఉన్నటువంటి తన సొంత పౌరసత్వం ఉండేది కదా, దాన్ని వదులుకున్నప్పుడు మాత్రమే మనం భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా వదులుకుంటున్నట్టు మనం అండర్టేకింగ్ అతను ఇవ్వాలి, అప్పుడే మనం ఇస్తామన్నమాట. మూడో కండిషన్ ఏంటి, అతను దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు 12 నెలలు, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా అతను భారతదేశంలో నివాసం ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు దరఖాస్తు అతను ఎగ్జాంపుల్ ఈరోజు దరఖాస్తు చేసుకుంటే దీనికి 12 నెలల ముందు నుంచి అతను భారతదేశంలో ఉండాలి. అదేవిధంగా ఏం చేయాలి, భారత ప్రభుత్వ సర్వీసులలో అతను కొనసాగుతూ ఉండాలన్నమాట. అలా సర్వీస్లో కొనసాగుతూ అదేవిధంగా భారతదేశానికి దరఖాస్తు కంటే ముందు ఈ రెండు కలిపి కూడా 12 నెలలు అయి ఉండొచ్చు అనమాట. అంటే ఏంటి, అతను 6 నెలల దరఖాస్తు తేదీకి 6 నెలల ముందు వచ్చి భారతదేశంలో ఉంటున్నాడు. అతను భారతదేశంలో సర్వీస్ చేస్తూ 6 నెలలు అయింది. ఈ రెండు కలిపి 12 నెలలుగా కన్సిడర్ చేసి అతనికి పౌరసత్వానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది ఒక కండిషన్. అయితే ఇంకో కండిషన్ ఏంటంటే మనకి అతను దరఖాస్తు తేదీకి 12 నెలల ముందు అంటే ఇప్పుడు అతను దరఖాస్తు చేసుకోవడానికి 12 నెలల ముందు అని చెప్తున్నాం కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక అతను ఎక్స్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చి కనీసం 14 సంవత్సరాలు అయి ఉండాలన్నమాట. గడిచిన 14 సంవత్సరాలలో అతడు కనీసం 11 సంవత్సరాలు అయిన సరే భారతదేశంలో నివాసం ఉండాలి, లేదంటే మనకి భారత ప్రభుత్వంలో సర్వీస్ అన్న చేస్తూ ఉండాలి. అంటే అతను ఏంటి, భారత ప్రభుత్వ సర్వీసు ప్లస్ అతను భారతదేశానికి వచ్చి ఈ మొత్తం కలిపి 11 ఏళ్ళు నిండితే అతను దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా అతనికి ఏంటి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినప్పుడు మాత్రమే మనము సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని ఇస్తాము. ఇంకా దేని ద్వారా ఇస్తామంటే మనకి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషలు ఉంటాయి కదండి. ఆ 22 భాషల్లో ఏదో ఒక భాషలో అతను ప్రావీణుడై ఉండాలి. అంటే ఏంటి, ఏదో ఒక భాష అతను మన రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒక భాషలో అతను అనర్గళంగా మాట్లాడుతూ రాస్తూ ప్రావీణ్యం కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా అతనికి సహజీకృత పౌరసత్వం పొందిన తర్వాత కూడా అతడు భారతదేశంలో నివసించడానికి, లేదంటే భారత ప్రభుత్వ సర్వీస్లో కొనసాగుతూ ఉండడానికి, లేదంటే భారత ప్రభుత్వము సభ్యత్వం ఉన్నటువంటి ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థలో కానీ, లేదంటే భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థల్లో కానీ కంపెనీలో కానీ అతను పనిచేయడానికి సంసిద్ధత కలిగి ఉండాలన్నమాట. అలా సంసిద్ధత కలిగి ఉన్న వ్యక్తికే మనం పౌరసత్వం ఇస్తామంట. వీటితో పాటు ఇంకా ఏంటంటే మనము ఈ పౌరసత్వ నిబంధనలు అన్నింటినీ పక్కన పెట్టి ఇంకా ఎవరెవరికి ఇస్తాము అంటే చూడండి, సహజీకృత పద్ధతి ద్వారా ఎవరికి ఇస్తామంటే విజ్ఞాన శాస్త్రంలోను, తత్వశాస్త్రంలోను, కళలు, సాహిత్యము, ప్రపంచ శాంతి, మానవ పురోభివృద్ధి, సో ఇలాంటి రంగాలలో సేవలు చేసేటువంటి మేధావులు ఉంటారు కదండి. సో వారికి ఏంటంటే భారత ప్రభుత్వము పౌరసత్వాన్ని ఈ సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని ప్రదానం చేసిద్ది అనమాట. అలా వాళ్ళు భారతీయ పౌరసత్వాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఎదుట అతడు విధేయుడిగా, అంటే భారత రాజ్యాంగానికి భారతదేశానికి విధేయుడిగా ఉంటానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయాలి. అలా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మాత్రమే మనకి భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 4 పద్ధతులు చూసాం కదండి. సో నెక్స్ట్ భూభాగం విలీనం ద్వారా ఎలా పౌరసత్వాన్ని పొందుతామో చూద్దాము. మరి భూభాగం విలీనం అంటే ఏదైనా ఒక విదేశీ భూభాగం అనేది భారతదేశంలో భాగమైనప్పుడు
భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ భూభాగంలో ఎవరు భారతీయ పౌరుడు అవుతారు అని చెప్పి నిర్దేశిస్తుంది అనమాట. సో అలా నిర్దేశించే తేదీ అంటే ఇప్పుడు ఆ వ్యక్తులు ప్రకటించిన తేదీ నుంచి భారతీయ పౌరులు అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు మనకు పాండిచ్చేరి ప్రాంతం ఉంది, అది భారతదేశంలో భాగమైనప్పుడు ఏం చేశారంటే భారతీయ పౌరసత్వ చట్టం 1955 కింద అది వాళ్ళకి ఏం చేశారు, ఆర్డర్ జారీ చేసి 1962 నుంచి వారిని భారతీయ పౌరులుగా గుర్తించడం జరిగిందనమాట. ఇలా ఒక భూభాగాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నప్పుడు ఆ విలీనం చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఏ తేదీని అయితే ప్రకటిస్తుందో ఆ తేదీ నుంచి వారు భారతీయ పౌరులు అవుతారు. ఇక్కడ మనకి 6వ కండిషన్ ఇంకోటి ఉందండి, భారతీయ పౌరసత్వం పొందడానికి అస్సాం ఒప్పందం అనుసరించి వ్యక్తుల పౌరసత్వానికి సంబంధించి ప్రత్యేక నిబంధన అంటే ఏంటి, మనకి అస్సాం ఒప్పందం ద్వారా వ్యక్తులకి పౌరసత్వం ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. సో ఆ నిబంధనలు ఏంటో చూద్దామన్నమాట. మనకి పౌరసత్వ సవరణ చట్టం 1985 ద్వారా ఏంటంటే అస్సాం ఒప్పందం వర్తించే వ్యక్తులకే పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పౌరసత్వాన్ని ఇవ్వాలి అంటే ఫస్ట్ అతను 1966 జనవరి 1కి ముందు బంగ్లాదేశ్ నుంచి భారతదేశం వచ్చి భారత మూలాలు గల వ్యక్తులు అస్సాంలో నివసించినట్లయితే వారందరూ కూడా మనకి 1966 జనవరి 1 నుంచి భారతీయ పౌరులు అవుతారు. అంటే ఏంటి, వాళ్ళు 1962 జనవరి 1కి ముందు బంగ్లాదేశ్ నుంచి భారతదేశం రావాలన్నమాట. అలా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చిన వ్యక్తులు భారతీయ అంటే ఏంటి, మనకి భారతదేశం విడిపోక ముందు భారతీయులైన వారికి మాత్రమే మనకి ఈ అస్సాంలో నివసిస్తున్నట్లయితే వారికి ఏం చేస్తామో 1966 జనవరి 1 నుంచి భారత పౌరులుగా గుర్తిస్తారు. రెండో కండిషన్ ఏంటంటే మనకి భారత మూలాలు గల వ్యక్తులు 1966 జనవరి 1వ తేదీకి ముందు, అదేవిధంగా 1971 మార్చి 25 లోపు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చి అప్పటి నుంచి అక్కడే నివసిస్తూ విదేశీయుడిగా అంటే ఏంటి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చారంటే వాళ్ళు విదేశీయులే కదా భారతదేశంలో. అలా విదేశీయులుగా గుర్తింపబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే అతను విదేశీయుడిగా నమోదు చేయించుకోవాలి. అలా నమోదు చేయించుకున్న వ్యక్తి నమోదు చేయించుకున్న దగ్గర నుంచి 10 సంవత్సరాల పాటు భారతదేశంలో అతనికి అన్ని అంటే ఏంటి, భారతీయ పౌరుడికి ఏమేమి హక్కులు ఉంటే హక్కులన్నీ పొందవచ్చు ఎక్సెప్ట్ ఓటింగ్. అంటే ఏంటి, అతను ఒక ఓటు వేసే హక్కును మాత్రమే పొందడు అనమాట. మిగిలిన అన్ని హక్కులు కూడా అతడు అస్సాంలో నివసిస్తున్నప్పటికీ అన్ని భారతీయులందరికీ ఏమైతే హక్కులు ఉంటే హక్కులన్నీ పొందడానికి వీలవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి భారతదేశంలో అంటే ఏంటి పౌరసత్వాన్ని పొందడానికి ఉన్నటువంటి మార్గాలు అనమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పౌరసత్వం రద్దుకు సంబంధించి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. దీంతోపాటు కరెంటు పాలిటీలో భాగంగా పౌరసత్వం గురించి అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి పౌరసత్వం అనే టాపిక్ ప్రజెంట్ బాగా వార్తలు. ఎందుకంటే మనకి పౌరసత్వం సంబంధించి పౌరసత్వ సవరణ చట్టం గురించి అనేక గొడవలు జరిగినాయి కదా మనకి. సో అందుకని అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి దాని నుంచి బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్లాస్ తర్వాత కరెంట్ పాలిటీలో ఉన్న టాపిక్స్ అనేవి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్మెంట్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.